మున్సిపల్ ఎలక్షన్లలో ప్రజా తీర్పు ఎక్కడైనా కనపడతా ఉన్నదా? ప్రజలు ఓటు వేసింది మీ పాలన కోసమా, లేకపోతే ఏం జరుగుతుంది? వాళ్ళు ఓటు వేసిందా మీ పాలన కోసం ఓటు వేసారు, కానీ ఇప్పుడు జరిగే పరిణామాలు మాత్రం వేరే ఉన్నాయి. ఈ బేరాలు, పార్టీ ఫిరాయింపులు, ఓటర్ల రాజకీయాలు, డబ్బుతో ముడిపడినాయి. ఈ బెదిరింపు మాటలు ఇవి స్థానికంగా సపరిపాలన ఆత్మను ఇవి కూలి చేస్తానని అని చెప్పేసి అర్థమవుతా ఉన్నది. ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు నిన్న ప్రమాణ స్వీకారం చేసిండ్రు, అది ప్రమాణ స్వీకారమైన అసలు రాజకీయ నాటకమా? ఒకసారి ఆలోచన చేయాలి. నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారం చూస్తే ఒకటే ప్రశ్న మన కంటికి కనపడతా ఉన్నది. ఇవి ప్రజల కోసం తీసుకున్న ప్రమాణాలా, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం తీసుకున్నటువంటి ప్రమాణాలా? ఒకసారి ఆలోచన చేయాలి. లేదా వీళ్ళ అధికారం కోసం తీసుకున్నటువంటి ఏమైనా ముసుగా, ఇది మారివేషమా? ఒకసారి ఆలోచించుకోండి. ఈ ప్రమాణం చేస్తాండ్రు, అదే ప్రమాణం చేసి రాజ్యాంగాన్ని ఆనోరుతోటే కూని చేస్తారు. మీకు రాజ్యాంగం పైన కనీసమైనటువంటి అవగాహన, కనీసమైనటువంటి ఆలోచన, కానీ నమ్మకం ఉన్నదా? అసలు మీ మోసమైన మాటలు ఏ విధంగా ప్రమాణం చేసి మాట్లాడగలుగుతారా మీరు? ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పేసి టీఆర్నిజం నుంచి గుర్తు చేస్తా ఉన్నాం. ప్రజా తీర్పును మీరు తుంగలోకి తొక్కి మీ స్వార్థం కోసం మీరు ఇట్లా రాజకీయాలు చేసుకుంటా పోతే ఇక ఇది రాజ్యాంగం పట్ల విలువే ఉన్నది, మీరు అక్కడ చేసేటువంటి స్వార్థమే ఉన్నది. ఇక్కడ నిజమైన కొన్ని విషయాలు ఏంటంటే, అక్కడ మున్సిపాలిటీలో అక్కడ తాగునీరు సక్రమంగా ఉన్నదా, పారిశుద్ధ్యం ఉన్నాయా, రోడ్లు, పేదల జీవన సమస్యలు. కానీ ఇవన్నీ పక్కకు పోయి చైర్మన్ కుర్చీ కోసం ఈ కౌన్సిలర్లే రాజకీయాలు కేంద్రంగా మారుతారు. వీళ్ళు ఏ విధంగా కేంద్రంగా మారాలి? ఇక్కడ మంచినీళ్ళు మంచిగా వస్తాయి, ఆ ప్రజా సమస్యలు బాగున్నా తీర్చాల్సిన వీరు ఈరోజు వాళ్ళ యొక్క పదవులను ఆ పదవుల కోసమే పనిచేస్తారన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇది ప్రజాస్వామ్యమా లేక రాజకీయ వ్యాపారమా? ఒకసారి ఆలోచించుకోండి. ఇది నిజంగా ప్రజాస్వామ్యమేనా, లేకపోతే వ్యాపారం చేస్తున్నారా? ఈ రోజన్నా మీ గుండెల మీద చేసుకొని చేయండి. ఓటు వేసిన ప్రజలు బయట అధికారాన్ని పంచుకునేటువంటి నాయకులు లోపల. మీకేమో ఓట్లేసిన ప్రజలేమో బయట ఉన్నారా ఈరోజు, మీరేమో పంపకాలు చేస్తూలేమో లోపల పడిపోయారు. ఇదేందో చూడాలి. ఈ దుస్థితి ఇంత ఘోరమైన దుస్థితి చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది, చాలా బాధ కలుగుతూ ఉన్నది.